గత 10 సంవత్సరాలుగా నిపుణులైన డాక్టర్లచే వైద్య సేవలు అందిస్తున్న ఆయుక్ష హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్. ధర్మాన్ని తప్పుదారి పట్టించే వాళ్ళని చీల్చి చెండాడేలా ఆ అవస్థకి తీసుకురావాలి వాళ్ళని. బ్రహ్మానందం గారు ఆత్మలతో మాట్లాడతాడు. ఇక్కడ ఈమె మన దేవుళ్ళతో మాట్లాడుతుంది. ఇద్దరులో ఎవరో ఒకరు, ఆయన చెప్పింది నాకు క్లారిటీగా అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళు గాబరాగా ఉన్నారు. ఏది చెప్పినా ఒకరు మాట్లాడతారు, ఇంకొకరు మాట్లాడతారు, ఇట్లా చేస్తున్నారు. ఆగండి అని నిదానంగా మాట్లాడుతున్నా ఎవరో ఒకరు మధ్యలోకి ఇంటర్ఫియర్ అవుతున్నారు. నేను ఆపి మాట్లాడినా ఫోన్ పట్టుకొని చూస్తూ ఉంటే ఏంటి రికార్డ్ చేస్తున్నారా అని అడుగుతున్నాడు. చేస్తే చేస్తారు, మరి నీకేంటి బాధ? అసలు నేను ఎవరిని రమ్మని చెప్పట్లేదండి, వాళ్ళే వస్తున్నారు. ఈమెన్నది ఎట్లుంది తెలుసా? పిల్లగాని కొట్టినా అండి, నేను ఏడవమని చెప్పలేదు, అట్లానే ఉంది. ఈమె జ్యోతి, అసిస్టెంట్ ప్రొఫెసర్. ఇంకొక ఛానల్ బ్రదర్ కూడా దీని గురించి చెప్పిండు. జ్యోతి భర్త ఒక అంబులెన్స్ డ్రైవరు. చూస్తే మట్టుకు బొట్టు పెట్టుకొని పండితులు ఎట్లా వస్త్రధారణ ఉంటుందో అట్లా ఉంటాడు. ఆయనని ఫస్ట్ అడిగాను, ఏం జరుగుతుందండి ఇక్కడ, ఏం సేవలు జరుగుతాయి, ఏం జరుగుతుంది అమ్మవారికి అని అడిగితే బయటకు వచ్చి ఈమెను చూపించాడు. ఈమె చెప్తుందంట, ఆయన చెప్పడంట. బట్ క్వశ్చన్ మాత్రం చేస్తారు, వచ్చిన వాళ్ళని భయపెట్టే ప్రయత్నాలు అయితే చేస్తారు. నాతో పాటు మా టీం అంతా ఉన్నారు. మా టీంలో ఒకతనికి ఫోన్ పట్టుకొని చూస్తూ ఉంటే ఏంటి రికార్డ్ చేస్తున్నారా అని అడుగుతున్నాడు. చేస్తే చేస్తారు, మరి నీకేంటి బాధ? తప్పేం చేస్తున్నారు? అమ్మవారిని రికార్డ్ చేసినంత మాత్రాన తప్పేం జరిగిపోతుంది నీకు? ఏం భయం నీకు? ఎవరు చెప్పారు అమ్మవారిని రికార్డ్ చేస్తే, షూట్ చేస్తే నిన్ను తప్పు పడుతున్నారని ఎవరు చెప్పిండ్రు? నీకు ఎందుకు భయం? ఎందుకు ప్రశ్నిస్తున్నావు నువ్వు? అదా? అండ్ ఈమెను అడిగితే అసలు నేను ఎవరిని రమ్మని చెప్పట్లేదండి, వాళ్ళే వస్తున్నారు. ఈమెన్నది ఎట్లుంది తెలుసా? పిల్లగాని కొట్టినా అండి, నేను ఏడవమని చెప్పలేదు, అట్లానే ఉంది. నువ్వు ఇన్స్టా పేజ్లో రీల్స్ పెడతావు, మహిమలు జరుగుతున్నాయి అని చెప్తావు, ఇట్లా జరిగినాయి అట్లా జరిగినాయి అని జరిగిన వాళ్ళే చూపిస్తావు. ఒక ఆమె కంట నడుము నొప్పి అంట, నిర్మలా బైన్సానోనంట, ఆమె వచ్చిందంట, గుల్బర్గానంట, ఇంకెక్కడెక్కడి నుంచోనంట. పిచ్చి లేపినాక అది చూసి రారా? మరి శ్రీచక్ర రాజనిలయని కొలిసిన శ్రీ పీఠాధిపతులు ఎంతమంది ఉన్నారు? శ్రీపీఠానికి, శ్రీ అమ్మవారికి తన సర్వస్వాన్ని అర్పించిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? వాళ్ళకు రానిది మరి నీకెలా వచ్చింది ఆ మహిమ? నువ్వు మనిషివా, మానవ ఇతర శక్తివా? గిల్లి జోలబాడుతుంది, చేసేది చేస్తుంది, నేనేమీ చేయట్లేదు అంటుంది, ఫుల్గా పబ్లిసిటీ చేసుకుంటుంది. అడిగితే నేనేమీ చేయట్లేదు అంటుంది, భక్తులు అంటుంది, భక్తులే అంతా చేస్తున్నారంట. మరి నీ ఓవర్ యాక్షన్ ఎందుకు? ఇక్కడ శివశక్తులు ఎందుకు ఊగుతున్నావు? ఎందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నావు? ఒక మాట అడుగుతాను, నేను అన్ని ప్రశ్నలే అండి, నేను ఇక్కడ ఏది డిసైడ్ చేయట్లేదు, నాకున్న అన్ని ప్రశ్నలే. ఇప్పటికీ ఈ ప్రశ్నలన్నీ వస్తే ఆమెను అడుగుతా, ఆమె సమాధానం ఏంటో నాకు కావాలి, నా ద్వారా మీకు తెలియాలి. ఒకటి చెప్పండి, అమ్మవారు ఎవరికి సాక్షాత్కారం ఇచ్చినా, ఎవరికి కలలో కనబడినా ఇండ్లు కట్టుకొని ఇండ్లల్లో పూజ చేసుకోమని చెప్తుందా? గుడి కోవెల కట్టించండి అంటారా? ఎక్కడైనా మీరు చూడండి, ఏ రాజుకు, ఏ బంటుకు, ఎవరికి కలొచ్చినా అక్కడ గుడిని కట్టారే తప్ప ఇంటిని కట్టలేదు. ఓకే. రెండవది, అమ్మవారి సాక్షాత్కారం కాళిదాస్ గారికి అయింది, తెనాలి రామకృష్ణుడికి అయింది, బీజాక్షరాల్ని ప్రసాదించింది అమ్మ. వారెవ్వరిని డబ్బుల ప్రస్తావన తెచ్చినట్టు మనం ఎక్కడ వినలేదు, చూడలేదు, చదవలేదు. మరి ఇక్కడ ఈమెకి మాత్రమే డబ్బుల ప్రస్తావన ఎందుకు వస్తుంది? మీరు వీడియోలో చూడండి, నాకు దొరికితే పెడతాను. నాకు ర్యాండమ్గా అన్నీ చూసుకుంటూ కూర్చున్నా, అసలు ఏంది పిచ్చి లేపుతుంది అని అందులో నాకు కనిపించింది. నాకు దొరికితే నేను మళ్ళీ పెడతాను. 50,000 విషయం గురించి ఈమె మాట్లాడుతుందా లేదా మీరు చూసి డిసైడ్ అవ్వండి. ఇస్తానన్న సమయంకి ఇవ్వకపోతే ఏం జరిగింది? భక్తులు ఇస్తానంటేనే ఇవ్వకూడనే వదిలిపెట్టట్లేదు నేను. ఎవరైతే గుడ్డిగా నమ్ముతున్న ప్రజలు ఉన్నారో వాళ్ళే ఆమెకి బలమైతున్నారు. మన బలం ఎప్పుడైనా మంచికి ఉండాలి, చెడుకి కాదు. ఈమె నినాదాలు రెండండి.
లోక కళ్యాణం దుష్ట సంహారం. మరి సంవత్సరం నుంచి వెలిసిందంట అమ్మవారు. ఈ అమ్మవారితో వెలిపించుకుంది, కొలిపించుకుంది, పూజలు అందించి పెంచుకుంటుంది. మరి ఏ శుభకార్యాలు జరిగి ఏ లోక కళ్యాణం జరిగిందో ప్రజలు తెలుసుకోండి. అండ్ ఇంకొకటి దుష్ట సంహారం ఎక్కడ జరిగింది? దుష్ట సంహారం చచ్చిపోతున్నారు బార్డర్లలో. బంగ్లాదేశ్లో చూడండి సజీవంగా దహనం చేస్తున్నారు. పాకిస్తాన్ బార్డర్లో చూడండి, మొన్నటికి మొన్న కాశ్మీర్లో జరిగింది చూడండి. అట్లాంటి వాటిల్లో ఎదుర్కొంటే దుష్ట సంహారం అవుతుంది. ఇట్లా మనుషుల ప్రాణాలు తీసేలా ఒకరి మనోభావాలతో ఆడుకుంటే దుష్ట సంహారం ఎక్కడవుతుంది? ఎవరు చెప్పిండ్రు దీన్ని దుష్ట సంహారం అంటారని? ఒక్కసారి ఆలోచించండి. ఈమె మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న చేతలు. ఎవరైతే భక్తులు వస్తున్నారో, భక్తులు మాట్లాడుతున్నారు, వీళ్ళు ఒకసారి ఆత్మ న్యూనత చేసుకోవాలి. చెప్పేవాళ్ళు ఎంతవరకు చెప్తున్నారు? అరే మీకు నమ్మకం కుదురుతుంది. కొంతమందికి జరిగినాయి కావచ్చు, ఒప్పుకుంటా. ఎందుకు? అమ్మవారిని మీరు ధ్యానం చేస్తున్నారు కాబట్టి, ఆ ఒక ప్లేస్కి వెళ్తున్నారు అని కాదు. ఒక క్షేత్రం కావాలంటే, ఒక క్షేత్రం దాన్ని నిలబడాలంటే, అమ్మ కొలువు ఉండాలి అంటే దాని వెనక చరిత్ర, తతంగం చాలా ఉంటది. ఇక్కడ వేవి లేవు. గుడ్డి నమ్మకం, మూఢ నమ్మకం పెంచుతున్నారు. భక్తుల మనోభావాలని ఆటలుగా ఆడుకుంటుంది. భక్తుల నమ్మకాన్ని ఆటలు చేసేస్తుంది. ఆ ఆటల్ని అమ్మవారి మీదకి నెట్టేస్తుంది. ఏమైనా అంటే అమ్మవారితో చూడండి, ఆమె ఇన్స్టాగ్రామ్లో ఆమె చేస్తున్న వెక్కిలి చేష్టలే అవి. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇట్లా మంచిగా అయిపోయింది, బాగా అయిపోయినాం, చూపు వచ్చేస్తుంది, నడుము నొప్పి తగ్గిపోతుంది, చర్మ వ్యాధులు అయిపోతున్నాయి, కిడ్నీలు మంచిగా అయిపోతున్నాయి, దుష్టశక్తులు ఆమె బొట్టు పెట్టడం వల్ల పీడ నివారణ అయిపోయి మంచిగా అయిపోతున్నారు అంటే వాళ్ళకు న్యూరో ప్రాబ్లమ్స్ ఏమీ లేవన్నమాట. ఈమె బొట్టు కోసమే ఆ దుష్టశక్తులు వెయిట్ చేస్తున్నాయి. ఈమె బొట్టు పెట్టంగానే వెళ్ళిపోతున్నాయి. ఒక వీడియో ఉంటుంది చూడండి, అందులో ఆమె అప్పటి వరకు తెగ ఊగిపోతుంది. ఈమె వస్తున్న క్రమంలోనే ఆ పడుకున్న వ్యక్తి మెల్లిగా ఆ హైపర్ చేస్తున్న యాక్షన్ అంతా కామ్ డౌన్ అయిపోతుంది. ఈమె ఇట్లా వచ్చి ఈమె తల దగ్గర బొట్టు పెట్టంగానే మత్తు మందు కంటే ఫాస్ట్గా ఆమె ఆగిపోతుంది. అమ్మవారు ఎవరు? జ్యోతి అమ్మవారు. నేను అడిగిన మరి ఎందుకు టైమింగ్స్ ఏంది అంటే, మాకు జీవనోపాధి ఉండాలి కదా, మేము ఎట్లా బతకాలి, అందుకే టైమింగ్స్ అంట. అమ్మవారు కూడా ఈ మిక్స్ టైమింగ్స్ ప్రకారం వస్తుంది. పొద్దున్న 6 నుంచి 8, సాయంత్రం 7 నుంచి 8. ఎందుకంటే మిగతా టైంలో మళ్ళీ ఆ వసూలు కూడా కావాలి కదా. కాలేజ్కి వెళ్ళి ఆమె పని చేసుకుంటుంది. ఈయన అంబులెన్స్ పని ఈయన ఏం చేస్తాడో ఈయన చేసుకుంటాడు. మళ్ళీ కరెక్ట్ టైం కాగానే ఇప్పుడు సూర్యాస్తమయం, సూర్యోదయం అయినా కొంచెం అటు ఇటుగా టైమింగ్స్ మారుతాయి. కానీ వీళ్ళకి మాత్రం 6 నుంచి 7, 8 దాకా పొద్దున అమ్మవారు వచ్చేస్తుంది. మళ్ళీ సాయంత్రం 7 నుంచి 8 దాకా మళ్ళీ అమ్మవారు వచ్చేస్తుంది. కాలింగ్ బెల్ కొట్టంగానే రామ్మ అనగానే వస్తుంది, అన్నీ చేసేస్తుంది. మళ్ళీ 8 కాగానే వెళ్ళిపోతుంది. ఇది పరిస్థితి. కొంచెం ఆలోచించండి. వెళ్ళే భక్తులు మేము ఇక్కడి నుంచి వచ్చినాము, అక్కడి నుంచి ఇదైపోతుంది, అదైపోతుంది అని చెప్తున్నారు చూడు, వాళ్ళు ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మెల్లిగా ఎంక్వైరీలో అది కూడా తేలుతుంది. ఇప్పుడు ఎవరైతే చెప్పిరో వాళ్ళ అడ్రస్లు, వాళ్ళని పట్టుకోవడం, ఏదో ఒక రకంగా దొరకకపోతారా అడిగి, అప్పుడు ఒకవేళ నిజమైతే అది కూడా ఇది నిజమండి బాబోయ్, ఈమె చాలా మహిమగల వ్యక్తి, ఈమె వల్ల వీళ్ళు ఆమె ఒట్టిగా చెప్పింది కదా, నేను ప్రూఫ్స్తో సహా నేను చూపించి కూర్చోబెట్టి మాట్లాడతాను ఒకవేళ నిజమైతే. లేదు అంటే తనే పిలిపించవచ్చు, నేను రెడీ. ఆమె ఏమి చేసినా నేను చూపించడానికి నేను రెడీ. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఆమెది ఒకవేళ నిజమైతే ఆమెను సపోర్ట్ చేసి నేను ఇంకా చేస్తాను. ఎందుకంటే భక్తుల డబ్బులు, భక్తుల వేదన మిగిలిపోతుంది. ఇది పబ్లిసిటీ స్టంట్ అని కాదు. ఈమెకి నిజంగా మహిమ ఉంది, అమ్మవారు వస్తుంది అని నేను అక్కడ నా పనులు మానుకొని ఇంకొకరిని కూర్చోబెట్టి వీడియోస్ తీపిచ్చి ఒక యాంకర్ని పెట్టి నేను చేపిస్తాను. ఆమెది తప్పు కాదు అని తెలిస్తే ఆమె పబ్లిసిటీ ఆమె చేసుకోక్కర్లేదు. నాలా 10 మంది వస్తారు, అమ్మ నేను చేస్తాను, నీ మహిమ నేను చూపిస్తాను. ఎందుకంటే మన ఎంత కాదు అనుకున్నా, ఎంతమంది ఎన్ని రకాలుగా వాడుకున్నా, ఎంతమంది వెక్కిరిస్తున్నా, మన ధర్మం గొప్పది, మన ధర్మం కోసం పాటుపడి జీవితాలను అర్పిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు. ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఇప్పటికీ ఆమె జ్యోతి ఎవరైతే ఉన్నారో ఆమె చేస్తున్న పని తప్ప రైటా? వ్యూవర్స్ మీరే ఆలోచించుకోండి.
కమెంట్లో ఏం పెడతారో పెట్టండి, ప్రతి దానికి నేను మళ్ళీ సమాధానం ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఎందుకంటే ఈ ఇష్యూ తేలాలి. ఒక ఆరోగ్య సమస్య తీరాలి అంటే ఒక ధ్యానం చేయమని చెప్పు, ఒక ప్రాణాయామ చేయమని చెప్పు, ఒక ఎక్సర్సైజ్ చేయమని చెప్పు, ఒక వాకింగ్ చేయమని చెప్పు, ఇవి చెప్పు, తిండి నియమాలు చెప్పు, ఇవిటితోని బాగైతారు. ఎవరు మిరాకిల్స్తో బాగు అవ్వరు, అయినట్టు దాఖలాలు లేవు. మనం చేసే పద్ధతులు, మనం తినే తిండి, మనం తాగే నీరు, మన ఆహార అలవాట్లు, ఇవే మనల్ని బుద్ధిపూర్వకంగా శరీరపూర్వకంగా చేంజ్ చేసేది, వాటి పైత్యం చూపించేది. ఇందులో చూపించు, ఇందులో చెప్పు, ఒప్పుకుంటారు. ఇట్లా మిరాకిల్స్ జరిగినాయి అని చెప్పండి, అది వాస్తవం. ఎందుకంటే మనకి ఎన్నో రకాల ప్రూఫ్స్ ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు చరిత్రలో చదువుకుంటే రోజులు గడిచిపోయేంత సంపద ఉంది మన దగ్గర, నేర్చుకునే జ్ఞానం ఉంది. ఒక మణిద్వీపేశ్వరి వర్ణన 4 లైన్లు చదివినంత మాత్రాన నీకు అమ్మవారు వచ్చేసిందా? అమ్మవారు నీతో పలికిస్తుందా? ఏం పలికిస్తుంది అమ్మవారు? పలికిస్తే కాళిదాసులాగా కీర్తనలు, పద్యాలు అవి పలికిస్తుంది. తెనాలి రామకృష్ణుడు ఉన్నాడు, ఆయన తెలివి సంపద, జ్ఞాన సంపద ఎంతుంది, ఆయన వల్ల మన తెలుగు సాహిత్యం బయటపడింది. అట్లా పలికిస్తుంది అమ్మ పలికిస్తే. అమ్మ పలికిది ఇలా ఉంటుంది, నీలా ఉండదు. చూడండి, దుష్ట సంహారం జరుగుతుంది. దేవి నవరాత్రుల టైంలో ఆమె చేసిన రచ్చ, దుష్ట సంహారం జరుగుతుంది. మొదలైంది చిట్కలు ఇట్లాగే. నాకు వేసే ఉద్దేశం లేదు, ఆమె చెప్తుంది అట్లా. దుష్ట సంహారం మొదలైందంట. మరి ఎంతమంది దుష్ట సంహారం చేసినావో చూపించు. ఎక్కడ జరిగింది నీ దుష్ట సంహారం? మళ్ళీ ఫైనల్గా చెప్తున్నాను, ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పుకున్నా మళ్ళీ ఒకటి నాకు అది అసలు అర్థం కావట్లేదు, ఈ విపరీతమైన పిచ్చి పరాకాష్ఠకి అంత ఎట్లా అనేది. సో చూడండి, చూసి వెళ్ళే వాళ్ళు, పొద్దున సాయంత్రం అక్కడికి వెళ్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఒకసారి మీకు మీరే ప్రశ్న వేసుకోండి, మనం ఎక్కడికి వెళ్తున్నాం? అరే ఇన్ని గుళ్ళు, ఇంత ఒక పద్ధతి ప్రకారం స్థాపన చేసి ఇవి చేస్తున్న గుళ్ళు ఉన్నాయి, పంతుళ్ళు ఉన్నారు, అందరూ ఒకలాగా ఉంటారా అంటే కాదు. నేను కూడా ఒప్పుకుంటా, ముఖ్యంగా మంచి వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైనా ఇంకొక విషయం ఏంటి అంటే, ఇప్పుడు నేను మాట్లాడడానికి ఇంకొక కారణం ఏంటి అంటే, నేను ఈ మౌనంగా ఉన్న వాళ్ళకి కూడా నేను అడుగుతున్నా. ఎందుకంటే ఒక మేధావి మౌనం మూర్ఖుణ్ణి మాట్లాడేలా చేస్తుంది, తప్పుని ఒప్పయ్యేలా చేస్తుంది. వాళ్ళ తరఫున అడుగుతున్నా. అందుకని నా ప్రశ్న, ఒక మేధావి మౌనంగా ఉంటే మూర్ఖుడు రాజ్యం ఏల్తాడు అనే దానికి ఒక ముమ్మారు నిదర్శనం ఇది. నిజంగా అది నిదర్శనం. అంటే ఇందులో మళ్ళీ సపోర్ట్ చేసే వ్యక్తులు కూడా ఉన్నారు కదా ఆమెకి, మీడియా పరంగా కావచ్చు, ఏదైనా సపోర్ట్ చేసే వ్యక్తులు. అంటే ఒక పెద్ద గొడ్డు సామెత ఉంటుంది, సారకుక్క మొండి కుక్క సాక్ష్యం అని. సో అట్లా ఉంది వీళ్ళ పరిస్థితి. ఈ దానికి వాళ్ళ సాక్ష్యాలు అట్లా ఉన్నాయి. సో చూడండి, మీరు ఇంకొకసారి దర్శనానికి వెళ్తున్నారు అంటే ప్రజలు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడ నమస్కారం చేస్తున్నాం? నువ్వు కూర్చున్న చోట, నిల్చున్న చోట అమ్మవారిని ఏకాగ్రతతోని ధ్యానం చెయ్యు. నీకు అమ్మవారు ఏం కావాలంటే అది చేస్తుంది. ఒకరోజు, ఒక నిమిషం, ఒక సెకండ్ చేయంగానే కాదు, నీ పూర్వజన్మ ఫలితం వల్ల ఇవన్నీ జరుగుతాయి. అది తెలియకనే పక్కదారులు పడుతున్నారు, వెళ్ళిపోతున్నారు మతాలు మారి. అందులోకి వెళ్ళంగానే మిరాకిల్స్ జరుగుతున్నాయని చెప్తున్నారు. అక్కడ అందులోకి వెళ్ళినంత మాత్రాన మిరాకిల్స్ జరగట్లేదు. మన తల్లిదండ్రులు చేస్తున్న పుణ్యము, మన అదృష్టము, మన కర్మఫలము, మనం ఎదుటోనికి చేస్తున్న మంచి, దాని వల్లనే మనకి ఏదైనా అమ్మవారి సాక్షాత్కారమైనా, నువ్వు అనుకున్న పనైనా జరిగేది. అది మాత్రమే మనల్ని కాపాడుతుంది. ఉన్న చోట నువ్వు ఏకాగ్రతతో మనసు పెట్టి అమ్మవారిని కొలుచుకో. నువ్వు ఉన్న చోటే గడపే కైలాసం. ఉట్టిగానే చెప్పలేదు పెద్దవాళ్ళు. ఈ జ్యోతమ్మ కథ వస్తుంది, దీన్ని పార్ట్ కింద చెప్తాను. ఎందుకంటే డ్యూరేషన్ అసలు మామూలుగా అయ్యేట్టుగా లేదు. ఎందుకంటే ప్రతిదీ ప్రూఫ్తో చెప్పాలి, అండ్ అర్థమయ్యేలా చెప్పాలి, అర్థం చేసే వరకు చెప్పాలి. ఎందుకంటే ఆ బాధ్యత యాజ్ ఎ మీడియా పర్సన్గా నా మీద ఉంది. ఆమె జరుపుతున్నది ఏంటి, ఆమె ఆన్సర్ చెప్పేంత వరకు మన క్వశ్చన్స్ రేజ్ అవుతానే ఉంటాయి. అండ్ ఈ పార్ట్స్ ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. సో చూడండి, నేను నిజం చెప్తున్నానా, అబద్ధం చెప్తున్నానా, లేదమ్మా నువ్వు తప్పు చెప్తున్నావు అని మీరు ఎవరైనా ప్రూఫ్ చేయండి, నాకు ప్రూఫ్ చూపించండి, నేను ఇక్కడికి ఇప్పుడే ఆపేస్తా. కంపల్సరీగా ఆమె ఆన్సర్ చెప్పాల్సిన అవసరం, బాధ్యత 2 ఉన్నాయి. అప్పుడే దీనికి ఒక ఫుల్ స్టాప్ వస్తుంది. అంతవరకు మన ప్రయాణం కొనసాగుతానే ఉంటుంది, ఎపిసోడ్స్ పడతానే ఉంటాయి.